Friends, in this class, I continue the topic. In this class, I continue the topic differential phase shift key. In the previous class, we have discussed about differential phase shift key. What is a differential phase shift key? Here, the given data d of t is given to the exclusive OR gate, and the output of the exclusive OR gate is again fed back to the input of exclusive OR gate through a delay TB, and that B of t is given to the balance modulator. Do you see my screen? Yes, sir. Last time చెప్పాను ఇదే కదా డిఫరెన్షియల్ ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, this is the exclusive OR gate and one input is d of t, where d of t is the data which is to be transmitted. The output of the exclusive OR gate is b of t. The output of the exclusive OR gate is b of t. That b of t is given to the delay. Then the output of this delay is equal to b of t minus tb. b of t minus tb. Both are given to the exclusive OR gate. Okay, so we have discussed that when d of t is equal to 1, what happens? B of t changes or not changes? B of t is equal to changes, and when d of t is equal to 0, then b of t does not change. Does not change. అంటే b of t అన్నది ఏంటంటే b of t అన్నది ఒక డేటా అనుకోండి. సపోజ్ దీని ప్రీవియస్ డేటా ఏమో 0 అనుకోండి. ఈ డేటా అన్నది డిలే తర్వాత మనకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 0 నుంచి 1 చేంజ్ అవుతుందా లేదా అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది? వెదర్ d of t is equal to 1 or 0. Whether d of t is equal to 1 or 0. ఇక్కడ b of t is equal to d of t exclusive OR gate of exclusive OR of function of b of t minus tb. b of t minus tb. d of t is equal to 1 అయింది అనుకోండి. d of t is equal to 1 అయింది అనుకోండి. సపోజ్ a exclusive OR b లోని a అన్నది 1 అయింది అనుకోండి. దెన్ వాట్ ఈస్ 1 exclusive OR b? దిస్ ఈజ్ ఈక్వల్ టు b bar. దిస్ ఈజ్ ఈక్వల్ టు b bar. అంటే b ఏ ఇన్పుట్ వేస్తే దానికి అవుట్పుట్ కాంప్లిమెంట్ వస్తుంది. అదే 0 exclusive OR b అనుకోండి, మనకి ఏమొస్తుంది? b వస్తుంది. అంటే నో చేంజ్. నో చేంజ్. ఓకే, అదే 1 అయితే చేంజ్ అవుతుంది. So that we have discussed that. Already మనం డిస్కస్ చేసాం. Here you just observe the table. You observe the table. When d of t is equal to logic 0, when d of t is equal to logic 0, and d of t is equal to logic 0, assume that when it is at logic 0, the voltage is minus 1 volt. When it is logic 1, the voltage is logic 1. Okay, when it is logic 0, b of t is at logic 0 to 0. 0 నుంచి 0 కే లాజిక్ లెవెల్స్ చూడండి. వోల్టేజ్ లెవెల్స్ కరెస్పాండింగ్ 0 అయితే -1 వోల్ట్ అవుతుంది, 1 అయితే +1 వోల్ట్ అవుతుంది. ఒక 0 అయితే 0 కే వచ్చింది, అంటే చేంజ్ అవ్వలేదు. అదే d of t లాజిక్ 0 అనుకోండి, 1 అయితే 1 లోనే ఉన్నది, అంటే నో చేంజ్. అదే d of t is equal to 1 అయింది అనుకోండి, 1 నుంచి 0 అయితే 1 చేంజ్ అవుతుంది,
1 అయితే 0 చేంజ్ అవుతుంది. సో యూ నోట్ డౌన్ దిస్ టేబుల్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే వోల్టేజ్ కాలం తీసేయండి, ఓన్లీ లాజిక్ లెవెల్స్ అందరూ చూడండి. 0 అయితే బి ఆఫ్ టీ మైనస్ టీ ప్రీవియస్ గా అది 0 ఉంది అనుకోండి, ప్రెజెంట్ స్టేట్ కూడా 0లోనే ఉంటుంది. ప్రెజెంట్ బిట్ కూడా ప్రీవియస్ బిట్ ఏది ఉన్నదో అదే కంటిన్యూ అవుతుంది, చేంజ్ అవడం. అదే 1 ఉన్నది అనుకోండి 1 గానే ఉంటుంది ఎప్పుడు డి ఆఫ్ టీ వాజ్ 0 అయితే. అదే డి ఆఫ్ టీ లాజిక్ 1 అయితే 1 ఉన్నది 1కే వస్తుంది, 1 అయితే సారీ లాజిక్ 1 అయితే 0 అనేది 1కే మారుతుంది, 1 అయితే 0 మారుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇది మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో, దీని ఆపరేషన్ అంతా డిస్కస్ చేసాం. Here d of t is given to the one input of the exclusive OR gate. Output is b of t. B of t is delayed by amount tb, again given feedback to the exclusive OR gate. ఈ రెండు చూడండి, d of t is equal to 1 అయింది అనుకోండి, b of t minus tb అంటే ఒక బిట్ డ్యూరేషన్ ముందున్న బిట్ అన్నమాట. సపోజ్ ఒక సీక్వెన్స్ ఉంది అనుకో 1 0 1 0 1 ఉంది అనుకోండి, ఇది b of tb అనుకోండి, ఇదేమవుతుంది b of t minus tb అవుతుంది. ఇది b of tb అనుకోండి, ఇదేమవుతుంది b of t minus tb అవుతుంది, అలాగనమాట. ఓకే, అర్థమవుతుందా? ఆ విధంగా మనకి d of t is equal to 1 అయితే 1 ఎక్స్క్లూజివ్ OR గేట్ ఆఫ్ ఎనీ బిట్, దీనికి ఏది ఇక్కడ ఏది ఉంటే అది కాంప్లిమెంట్ వస్తుంది. సపోజ్ b అనుకోండి, b కాంప్లిమెంట్ వస్తుంది అంటే ప్రీవియస్ బిట్ 0 అయితే ఇక్కడ 1 వస్తుంది, ప్రీవియస్ బిట్ 1 అయితే ఇక్కడ 0 వస్తుంది. అదే డి ఆఫ్ టీ 0 అనుకోండి, 0 ఎక్స్క్లూజివ్ OR గేట్. మీరు ఏ ఎక్స్క్లూజివ్ OR బి అనేది మీకు ఆపరేషన్ ఐడియా ఉంది కదా, ఎక్స్క్లూజివ్ OR బి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, ఏబి బార్. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, ఏ బార్ బి ఎంత అవుతుంది 0 బార్ 0 ఇంటూ బి 0, ఏ ఎంత 1 ఇంటూ బి బార్, బి బార్ అనమాట వచ్చింది. అదే ఏ 0 అనుకోండి, 0 బార్ ఎంత 1 ఇంటూ బి బి ప్లస్ 0 ఇంటూ బి బార్ 0, సో 1 ఇంటూ బి అంటే బి అనే టైం వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ differential phase shift key. You just have a look on this binary waveform also. Binary waveform also. Note చేసుకోండి binary waveform కూడా. ఇక్కడ మీకు చెప్తున్నా ఇదే కాపీ చేసుకోండి. You just see this one. This is d of t. d of t అంటే స్టార్టింగ్ నుంచి ఇది నెంబర్ పల్స్ నెంబర్ అనుకోండి, 0 పల్స్ 1 2 3 4 5 6 7 8 9 అలా. ఫస్ట్ నెక్స్ట్ ఏంటి d of t. దిస్ ఈస్ d of t. ఫస్ట్ డ్యూరేషన్ tb లోనే. ఓకే, డ్యూరేషన్ ఎంత tb. సెకండ్ పల్స్, థర్డ్ పల్స్, ఫోర్త్ పల్స్. d of t పల్సెస్ ఎలాగున్నాయి 0 0 1 0 0 0 ఏదో ఒక సీక్వెన్స్ ఉంది. దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ దట్ ఆర్ టు బి ట్రాన్స్మిటెడ్. డి ఆఫ్ టీ అనేది ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు దేనికి వేస్తున్నావు, ఎక్స్క్లూజివ్ OR గేట్ వేస్తున్నావు. ఇనిషియల్ గా బి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, ఇనిషియల్ గా బి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, బి ఆఫ్ టీ మైనస్ టీబీ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. అప్పుడు 0 0 వేస్తే ఏమవుతుంది, 0 ప్లస్ 0 ఎంత, ఎక్స్క్లూజివ్ OR గేట్ అంటే సమ్ ఏ అండ్ బి ఎక్స్క్లూజివ్ OR గేట్ ఇచ్చారు అనుకుంటా, రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది అది వస్తుంది. 0 ప్లస్ 0 ఎంత 0, అదే 0 ప్లస్ 0 ఎంత అగైన్ 0. ఓకే, 1 ప్లస్ 0 ఎంత 1. మీరు ఎక్స్క్లూజివ్ OR ఆపరేషన్ ఎలా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. when d of t is equal to 0, d of t is equal to 0 అయితే ఇక్కడ d of t is equal to 0 అయితే, d of t is equal to 0 అయితే ఏమవుతుంది,
మనకి బి ఆఫ్ టీ అనేది చేంజ్ అవ్వకూడదు. బి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే బి ఆఫ్ టీ మనది చేంజ్ అవ్వకూడదు. సో ఇనిషియల్ గా ఏదో 0 అనుకోండి, ఆ 0 అనేది 0 గానే ఉన్నది, ఆ 0 అనేది 0 గానే ఉంది. నెక్స్ట్ బి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఇది డి ఆఫ్ టీ బై ఇది డి ఆఫ్ టీ 0 అనుకోండి. ఇనిషియల్ 0 ఉంది కాబట్టి 0, నో చేంజ్ అవ్వలేదు. చేంజ్ అవ్వకపోతే క్రాస్ మార్క్ పెడతాను. డి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఇక్కడ డి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. దీని కరస్పాండింగ్ ఇలా చూడండి. ఇదేంటిది, ఇక్కడ నుంచి ఇక్కడ 0 ఉంది, 0 ఉంది, నో చేంజ్ కదా, 0 to 0. ఇక్కడ లాజిక్ 1 ఉంది. లాజిక్ 1 అంటే బి ఆఫ్ టీ అవ్వాలి. ప్రీవియస్ కి ఎంత ఉంది, 0 ఉంది. 0 నుంచి 1 కి చేంజ్ అయింది, 0 నుంచి 1 కి చేంజ్ అయింది. మళ్ళీ డి ఆఫ్ టీ ఎంత, 0. డి ఆఫ్ టీ 0 అయితే అప్పుడు ఏమవుతుంది, దానికి ఈ బిట్ ముందు బిట్ ఏంటి, 1 నుంచి 1కి అంటే ఏమవుతుంది, చేంజ్ అవ్వలేదు, మనకి చేంజ్ అవ్వలేదు. మళ్ళీ 0 అనుకోండి. 0 అయితే మళ్ళీ చేంజ్ అవ్వకూడదు కదా, చేంజ్ అవ్వకూడదు కాబట్టి 1 నుంచి 1కి ఉంది. మళ్ళీ 1 అయితే ఏమవ్వాలి, బి ఆఫ్ టీ చేంజ్ అవ్వాలి. అంటే బి ఆఫ్ టీ చేంజ్ అయిందంటే ఇక్కడ నుంచి మనకి ఇలా చేంజ్ అయిందా లేదా, 1 నుంచి 0 చేంజ్ అయింది. ఓకే, అలా 1 అయితే మళ్ళీ 0 నుంచి 1కి చేంజ్ అయింది. మళ్ళీ 0 అయితే ప్రీవియస్ బిట్ ఏది ఉంటే అదే ఉంటుంది. 1 ఉన్నది 1 ఉంది. 0 అయితే మళ్ళీ 1 ఉన్నది 1 ఉంది. 1 అయితే 1 becomes 0. 1 అయితే 0 becomes 1. ఇది 1 అయితే 0 becomes 1. ఇది మళ్ళీ 1 అయితే ఏమవుతుంది, ప్రీవియస్ బిట్ అయితే 1 becomes 0. మళ్ళీ 1 అయితే ఏమవుతుంది, 0 becomes 1. ఓకే, ఇన్ దిస్ వే బి ఆఫ్ టీ ఈస్ జనరేటెడ్. సో దిస్ ఈస్ ద this is about transmitter section of differential phase shift key. Now we see receiver section of differential phase shift key. So this is block diagram of receiver of the DPSK. Please note that. This is the block diagram of the DPSK receiver. Fast గా నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనం డిపిఎస్కే ట్రాన్స్మిటర్, ఇది డిపిఎస్కే ట్రాన్స్మిటర్. ఫైనల్ గా ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి ఏంటి వస్తుంది, బి ఆఫ్ టీ వస్తుంది. దట్ బి ఆఫ్ టీ అండ్ √2 PS cos omega naught, and B of t both are given to the balanced modulator. So what is the balanced modulator? Balanced modulator is a modulator which multiplies the two inputs. B of t √2 PS cos omega naught multiply చేసేస్తుంది. B of t into √2 PS cos omega naught. ఓకే, ఇది డిపిఎస్కే ట్రాన్స్మిటెడ్ సిగ్నల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 PS cos omega naught. ఎందుకలా రాసా, బి ఆఫ్ టీ అనేది ఫైనల్ గా బైనరీ సిగ్నల్ కదా, బి ఆఫ్ టీ అనేది బైనరీ సిగ్నల్ కదా, అది 1 అని అవ్వచ్చు, +1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ √2 PS cos omega naught. సో ఫైనల్ గా మీరు డిపిఎస్కే సిగ్నల్ అంటే ఏంటి, ఇది ప్లస్ ఆర్ మైనస్ √2 PS cos omega naught ఆర్ బి ఆఫ్ టీ ఇంటూ √2 PS cos omega naught. √2 PS cos omega naught. సో డిపిఎస్కే ట్రాన్స్మిటర్ ఈజ్ వెరీ సింపుల్. మనకు ట్రాన్స్మిట్ చేయాలనుకున్న డి ఆఫ్ టీ నుంచి బి ఆఫ్ టీ జనరేట్ చేస్తాం బై యూజింగ్ దిస్ సెటప్, అండ్ దిస్ బి ఆఫ్ టీ అండ్ √2 PS cos omega naught ఆర్ మల్టిప్లైడ్ బై యూజింగ్ బ్యాలెన్స్ మాడ్యులేటర్. సింపుల్, బి ఆఫ్ టీ √2 PS cos omega naught రెండు మల్టిప్లై చేస్తారు బై యూజింగ్ బ్యాలెన్స్ మాడ్యులేటర్.
సో ఇది ఫైనల్ గా బి ఆఫ్ ఇంటూ రూట్ టూ పిఎస్ కాస్ ఒమేగా నాట్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ టూ పిఎస్ కాస్ ఒమేగా నాట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. అది ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఇప్పుడు రిసీవ్ దగ్గరికి వచ్చేసరికి మనకు బి ఆఫ్ ఇంటూ రూట్ టూ పిఎస్ కాస్ ఒమేగా నాట్ కదా వస్తుంది రిసీవ్ ప్లస్ డేటా ఎందుకు సమ్ పేజ్ డిఫరెన్స్ అన్నది ఉంటుంది. నా ఇట్ ఈస్ గివెన్ టు ది డిలే కేసు ఏమవుతుంది బి ఆఫ్ టీ మైనస్ టీబీ డిలే అంటే ఎంత మాకు ఇచ్చిన సిగ్నల్ అంతా ఒక డిలే వస్తుంది టీ మైనస్ టీబీ వస్తుంది. బి ఆఫ్ టీ మైనస్ టీబీ రూట్ టూ పిఎస్ కాస్ ఒమేగా నాట్ టీ మైనస్ టీబీ ప్లస్ డేటా అంటే టీ ఎక్కడ ఉంటే టీ మైనస్ టీబీ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఎక్కడ ఉన్నదంటే అక్కడ టీ మైనస్ టీబీ సబ్స్టిట్యూట్ చేయాలి డిలేకి వస్తున్నాం అంటే ఇదే సిగ్నల్ బి ఆఫ్ ఇంటూ రూట్ టూ పిఎస్ కాస్ ఒమేగా నాట్ ప్లస్ డేటాలని టీ ఎక్కడ ఉంటే టీ మైనస్ టీబీ పెట్టండి. నా దీస్ టూ ఆర్ గివెన్ టు ది సింక్రోనస్ డిమాడ్యులేటర్. అంటే ఏంటి సింక్రోనస్ డిమాడ్యులేటర్ అంటే ఏంటి అగైన్ దిస్ సిగ్నల్ అండ్ దిస్ సిగ్నల్ ఆర్ మల్టిప్లైడ్ అంటే ఏంటి ఫైనల్ గా నీకు అవుట్పుట్ ఏమొస్తుంది బి ఆఫ్ టీ ఇంటూ రూట్ టూ పిఎస్ కాస్ ఒమేగా నాట్ టీ ప్లస్ theta into b of t minus tb into cos omega naught t minus tb plus theta. ఈ రెండు మల్టిప్లై చేస్తారు ఈ రెండు మల్టిప్లై చేసిన అవుట్పుట్ దేనికి ఇస్తున్నారు ఇంటిగ్రేటర్ అండ్ బిట్ సింక్రోనైజర్ కి ఇస్తారు. ఫైనల్ గా అవుట్పుట్ దేనికి ఇస్తారు ఇంటిగ్రేటర్ అండ్ బిట్ సింక్రోనైజర్ అంటే దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. దీనికి ఇంటిగ్రేషన్ చేసి బిట్ సింక్రోనైజర్ అంటే యూ హ్యావ్ టు టేక్ ద శాంపుల్ అట్ సింక్రోనైజ్డ్. ఓకే ఇక్కడ ఆ ఈక్వేషన్ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈక్వేషన్ ఇదే. b of t into b of t minus tb ఓకే రూట్ టూ పిఎస్ ఇంటూ రూట్ టూ పిఎస్ రెండు టర్మ్స్ వచ్చాయా చూడండి. రూట్ టూ పిఎస్ ఇంటూ ఇక్కడ కూడా ఒక రూట్ టూ పిఎస్ ఉంటుంది కదా సరే b of t ఇంటూ రూట్ టూ పిఎస్ ఇంటూ రూట్ టూ పిఎస్ ఏమవుతుంది 2ps కాస్ ఒమేగా నాట్ ఇంటూ కాస్ ఒమేగా నాట్. ఒక దగ్గర ఏమో ఒమేగా నాట్ ప్లస్ డేటా ఉంటుంది ఇంకో దగ్గర ఒమేగా నాట్ టీ మైనస్ టీబీ. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది b of t ఇంటూ b of t minus tb ఓకే 2ps ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే కాస్ ఇంటూ కాస్ ఎలా రాయొచ్చు కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి అని రాయొచ్చు కదా డివైడెడ్ బై 2 గెట్ క్యాన్సిల్ ps ఇంటూ కాస్ ఏ మైనస్ బి అంటే ఒమేగా నాట్ టీ మైనస్ టీబీ ప్లస్ డేటాలో ఒమేగా నాట్ ప్లస్ టీ డేటా సబ్ట్రాక్ట్ చేస్తే ఇదంతా ఏ అనుకుంటే ఇదంతా బి అనుకుంటే ఏ మైనస్ బి అయితే అప్పుడు ఏమవుతుంది డేటా గెట్ క్యాన్సిల్డ్ ఒమేగా నాట్ గెట్ క్యాన్సిల్ ఒమేగా నాట్ టీబీ ఉంటుంది. ఈ రెండు కలిపారు అనుకోండి ఒమేగా నాట్ కలిపితే 2 ఒమేగా నాట్ టీ నెక్స్ట్ డేటా 2 డేటా నెక్స్ట్ టీబీ అన్నది ఒకటి ఉంటుంది కాబట్టి టీబీ బై 2 అంటే ఒమేగా నాట్ టీబీ ఉంటుంది. ఇది సింప్లిఫై చేసిన తర్వాత వస్తుంది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఏంటి కాస్ ఒమేగా నాట్ ఇంటూ టీబీ ఈజ్ ఇట్ కాన్స్టెంట్ ఆర్ వేరియబుల్ ఫంక్షన్ ఫంక్షన్ అది విత్ రెస్పెక్ట్ టు టీ తో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ టీ అనే టర్మ్ ఉందా లేదు ఇది కాన్స్టెంట్. ఇది సెకండ్ టర్మ్ ఏంటి ఫంక్షన్ ఆఫ్ టీ ఇక్కడ టీ అనే టర్మ్ ఉంది. ఈ లోపల ఆర్గ్యుమెంట్ లోని బ్రాకెట్ లో ఏది ఉంది మనకు అనవసరం మొత్తం మీద ఇది కాసే కదా. ఈ కాస్ కి మీరు ఇంటిగ్రేషన్ ఓవర్ ఇంటర్వెల్ టీబీ కానీ ఇంటిగ్రేషన్ చేశారనుకోండి జీరో వస్తుంది. ఓకే ఇది ఎప్పుడైనా కాస్ కానీ సైన్ కానీ ఓవర్ 1 టైం ఇంటర్వెల్ 1 బిట్ ఇంటర్వెల్ కానీ మీరు ఇంటిగ్రేషన్ చేస్తే జీరో వస్తుంది. సో ది సెకండ్ టర్మ్ ఈస్ జీరో. ఫస్ట్ టర్మ్కి వచ్చి మీరు ఇంటిగ్రేషన్ చేశారనుకోండి అదే చేస్తారు చూడండి b of t into b of t minus tb into ps into ఫైనల్ గా ఇంటిగ్రేషన్ 0 to tb b of t into b of t minus tb ps cos omega naught tb dt
ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కాన్స్టెంట్. సో మీకు ఏమొస్తుంది బి ఆఫ్ టీ ఇంటూ బి ఆఫ్ టీ మైనస్ టీబీ ఇంటూ పిఎస్ కాస్ ఒమేగా నాట్ టీబీ ఇంటూ టీ. మీరు లిమిట్స్ ఏంటి అప్లై చేయాలి? టీబీ 0 అప్లై చేయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బి ఆఫ్ టీ ఇంటూ బి ఆఫ్ టీ మైనస్ టీబీ ఇంటూ పిఎస్ కాస్ టీలో టీబీ కానీ ప్లస్ ఏమొస్తుంది ఫైనల్ గా? ఇక్కడ మీరు ఒమేగా నాట్ టీబీ ఈజ్ ఈక్వల్ టు 2n పై అని తీసుకోండి. యు నోట్ డౌన్ ఒమేగా నాట్ టీబీ ఈజ్ ఈక్వల్ టు 2n పై. ఒమేగా నాట్ టీబీ ఈజ్ ఈక్వల్ టు 2n పై. అది తీసుకొని చేయాలి. సో కాస్ 2n పై వచ్చేసి ఫైనల్ గా మీకు ఏమొస్తుందంటే b of t into b of t minus tb here b of t into b of t minus tb p is to cos omega naught tb cos 2 omega naught t minus tb by 2 plus 2 theta. Assume omega naught tb is equal to 2n pi. Omega naught tb is equal to 2n pi. Omega naught tb లోనే 2n pi కనుక మీరు పెట్టారు అనుకోండి ఏమొస్తుంది? cos 2n pi. cos 2n pi ఎంత? cos n pi is equal to minus 1 all to the power of n కదా. cos 2n pi అంటే it is always 1. It is always 1. So cos 2n pi t plus light substitute చేయాలి tb ఒకసారి 0 ఒకసారి tb minus 0. సో ఫైనల్ గా ఏమొస్తుంది? This is equal to b of t into b of t minus tb into cos 2n pi is equal to ఎంత? 1 into ps into tb. So this is the final output. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఈ అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ అన్నది ఏమవుతుంది? ఎక్కడైనా మనకు b of t అన్నది కావాలనుకోండి, b of t అన్నది 1 అయింది అనుకోండి, b of t minus tb is equal to 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 అంటే b of t is equal to 1 అయితే ఏంటి? లాజిక్ 1 అయితే ప్లస్ 1 వోల్ట్. b of t is equal to లాజిక్ 1 అయితే, అదే లాజిక్ 0 అయితే మైనస్ 1 వోల్ట్. ఓకే, మైనస్ 1 వోల్ట్. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ ఇది నాకు ఇఫ్ ఐ గెట్ ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ పిఎస్ ఇంటూ టీబీ అనుకోండి. ప్లస్ పిఎస్ ఇంటూ టీబీ అయితే అప్పుడు ఏమవుతుంది? బి ఆఫ్ టీ ఇంటూ బి ఆఫ్ టీ మైనస్ టీబీ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయి ఉంటుంది, అంతే కదా. ఆ పాజిటివ్ అవ్వాలంటే బి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 వోల్ట్ అయి ఉండాలి, బి ఆఫ్ టీ మైనస్ టీబీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 వోల్ట్ అయి ఉండాలి. ప్లస్ 1 ఇంటూ ప్లస్ 1 ప్లస్ అవుతుంది.
అదొక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే బి ఆఫ్ టీ -1 వోల్ట్ అయ్యి ఉండాలి, బి ఆఫ్ టీ మైనస్ టీబీ -1 వోల్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు కూడా ప్లస్ వస్తుంది. అంటే నీకు ఇక్కడ ప్లస్ వచ్చిందంటే ప్రీవియస్ బిట్ ఏది ఉన్నదో ప్రెసెంట్ బిట్ కూడా అదే ఉంటుంది. ఓకేనా? దాని మీనింగ్ అదే, ప్రీవియస్ బిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ బిట్. అంటే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ బిట్. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ బిట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు చేంజ్ ఇన్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ బిట్ వస్తుంది, డి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాజిక్ 0 అయితే. అంటే ప్లస్ టీబీ వచ్చిందంటే డి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్ దిస్ వే యూ కెన్ డీకోడ్ ఇట్. ఓకే, సిమిలర్లీ ఇఫ్ యూ గెట్ మైనస్ పిఎస్ ఇంటూ టీబీ, మైనస్ పిఎస్ ఇంటూ టీబీ అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ బి ఆఫ్ టీ ఇంటూ బి ఆఫ్ టీ మైనస్ టీబీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వచ్చిందంటే ఇది +1 అయ్యి ఉండాలి, ఇది +1 అయ్యి ఉండాలి, ఇది -1 వోల్ట్ అయ్యి ఉండాలి. ఇది -1 వోల్ట్ అయ్యి ఉండాలి, లేదా ఇది +1 వోల్ట్ అయ్యి ఉండాలి. ఇది +1 ఉన్నదంటే లాజిక్ 1, ఇది -1 వోల్ట్ ఉన్నదంటే లాజిక్ 0. అంటే ఇది 1 అయితే 0, ఇది -1 వోల్ట్ అంటే 0, ఇది 1, +1 వోల్ట్ అంటే 1. అంటే ఇది 1 అయితే 0, ఇది 0 అయితే 1. అంటే దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ బిట్, చేంజ్ ఇన్ బిట్ ఫ్రమ్ ప్రీవియస్ బిట్ టు ది నెక్స్ట్ బిట్. చేంజ్ ఇన్ బిట్ ఎప్పుడు వస్తుంది? డి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాజిక్ 1. సో ఫైనల్లీ ఇఫ్ యూ గెట్ పాజిటివ్ value whose value is equal to PS into TV, then transmitted bit is assumed as logic 0. If it is negative, then transmitted bit is logic 1. So this is about differential phase shift key. Differential phase shift key. Okay. Next, you know the differential encoded phase shift key. Differential encoded phase shift key. DEPSK. Differential encoded phase shift key. Just ఒక 3 minutes లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇదే కొత్త టాపిక్ కాదు, జస్ట్ చిన్న మోడిఫికేషన్ అంతే. నేను చెప్పింది నోట్ చేసుకోండి. Differentially encoded PSK, DEPSK. You know the transmitter of DEPSK, the transmitter of DEPSK is identical to the transmitter of DPSK. Transmitter of DPSK. The transmitter of DEPSK is identical to the transmitter of the DPSK. So DPSK ఏ విధంగా ఉంటుందో ట్రాన్స్మిటర్ సేమ్ DEPSK ట్రాన్స్మిటర్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, దట్ ఈస్ 1 పాయింట్ రిలేటెడ్ టు ది DEPSK. కాబట్టి మీరు DEPSK ట్రాన్స్మిటర్ డ్రా చేయాలంటే ఏ ట్రాన్స్మిటర్ డ్రా చేస్తారు? DPSK ట్రాన్స్మిటర్ డ్రా చేస్తారు. అక్కడికి అది కంప్లీట్ అయింది. నెక్స్ట్, the receiver of DEPSK is same as is identical to the receiver of DEPSK, differentially encoded PSK, is identical to the receiver of BPSK or PSK. Simply బైనరీ ఫేజ్ షిఫ్ట్ కింగ్. మన బైనరీ ఫేజ్ షిఫ్ట్ కింగ్ రిసీవర్ ఆల్రెడీ చూసాం కదా, సేమ్ అదే రిసీవర్ అనమాట. ట్రాన్స్మిటర్ ఏది? ట్రాన్స్మిటర్ అయితే ఇది ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, DPSK ట్రాన్స్మిటర్. ఇది సేమ్ ఇదే ట్రాన్స్మిటర్ DEPSK. కాబట్టి DPSK అయినా DEPSK అయినా ట్రాన్స్మిటర్ సేమే. ఒకవేళ DEPSK గురించి మీరు క్వశ్చన్ అడిగాడు అనుకోండి ఎగ్జామ్ లో, ఏం చేస్తారు? యూ జస్ట్ డ్రా ది DPSK ట్రాన్స్మిటర్, యూ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇక్కడ బి ఆఫ్ టీ ఏ విధంగా వస్తుందో అదే DPSK ఏ విధంగా వస్తుందో DEPSK కూడా సేమ్ అలాగే వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది రిసీవర్, మీరు రిసీవర్ అంటే ఏంటి? బైనరీ ఫేజ్ షిఫ్ట్ కింగ్ తాలూకు రిసీవర్ మనం ఆల్రెడీ చూసాం. ఇది మీకు రివర్స్ లో కనిపిస్తుంది. ఇది ఓకే, డైరెక్ట్ గా అంటే రిసీవర్ అంటే మరి ఈ ట్రాన్స్మిటర్, ఇందులో ఉన్న ట్రాన్స్మిటర్ ఈ బ్లాక్ తీసి ఇక్కడ నుంచి డ్రా చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద రిసీవర్. అంటే ఏం చేస్తారు? వచ్చిన సిగ్నల్ ని కాస్ ఒమేగా అన్నట్టు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు,
స్క్వేర్ లా డివైస్, బ్యాలెన్స్డ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్, ఫ్రీక్వెన్సీ, మళ్ళీ అది సింక్రోనస్ డిమాడ్యులేటర్, బిట్ సింక్రోనైజర్, ఇంటిగ్రేటర్ చేస్తుంది. ఓకే, సో ఈ ప్లీజ్ నోట్ డౌన్ ద రిసీవర్. మీరు ఆల్రెడీ నోట్ చేశారు, రిసీవర్ ఆల్రెడీ నోట్ చేశారు. ద రిసీవర్ ఆఫ్ ది DPSK is identical to the receiver of the BPSK signal. ఇప్పుడు రాయండి. The signal B of T record, the signal B of T record in the receiver. The signal B of T in the record in the receiver. Receiver అంటే BPS కి రిసీవర్ కదా యూజ్ చేశారు. అందులో B of T అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది కదా. ఆ B of T ఏం చేస్తారంటే రాయండి. The signal B of T record in the receiver is applied directly to one input of exclusive or logic gate. One input of exclusive or logic gate, and B of T minus TB, and B of T minus TB is applied to the other input of the exclusive OR gate. And see, ఈ diagram note చేయండి. దీని explanation just ఒక 5 minutes ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. అంటే మనకి BPS కి రిసీవర్ ఏదైతే ఉందో అదే రిసీవర్ యూజ్ చేస్తాం. ఆ రిసీవర్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటి, BFT అనుకోండి. ఇంకా దానికి ఎక్స్టెన్షన్ అనమాట ఇది. ఆ BPS కి రిసీవర్ కి ఎక్స్టెన్షన్. ఆ BFT అనేది ఇక్కడ ఇస్తాం, ఈ డయాగ్రామ్ కి ఇస్తాం. ఎక్స్క్లూసివ్ OR గేట్ లో 2 ఇన్పుట్లు ఉన్నాయి కదా. ఒక ఇన్పుట్ ఏమో BFT, ఇంకొకటి ఇన్పుట్ ఏమో B of T minus TB. ఆఫ్టర్ సమ్ అప్లయింగ్ డిలే అప్లై చేసిన తర్వాత ఇన్పుట్ అనమాట. ఈ రెండు కలిపి ఎక్స్క్లూజివ్ OR గేట్ కి ఇస్తాం. కానీ BFT ఎలాగ వస్తుంది? దిస్ BFT ఈస్ అబ్టైన్డ్ బై యూజింగ్ రిసీవర్ దట్ ఈస్ ఐడెంటికల్ టు ది BPSK రిసీవర్. BPSK లో యూజ్ చేసే రిసీవర్ ఏదో ఉన్నదో మీరు ఎగ్జామ్ లో అదే రిసీవర్ డ్రా చేస్తారు. ఆ రిసీవర్ కి ఏం చేస్తారు, దాని అవుట్పుట్ BFT వస్తుంది కదా, దాని అవుట్పుట్ తీసుకొచ్చి దీనికి ఇస్తారనమాట. సో ఫైనల్ గా ఈ BFT ని B of T minus TB రెండు ఎక్స్క్లూజివ్ OR గేట్ కి వస్తే ఫైనల్లీ యూ విల్ గెట్ DFT. ఓకే, DFT నుంచి BFT ఏ విధంగా వస్తుందో అదే BFT నుంచి DFT కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్. మరి ఇది ఎందుకు సింపుల్ లాజిక్? ఒక 3 minutes లో కంప్లీట్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వరకు ఎందుకు, మీరు ఒక్కసారి చూడండి. నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను పర్లేదు. ఇప్పుడు DFT అన్నది అనుకోండి, DFT B of T minus TB BFT previous bit. ఇది DFT is equal to logic 0 ఉంది అనుకోండి. there is no change in BFT. ఇది 0 అయితే 0నే. ప్రీవియస్ బిట్ B of T minus TB 0 అయితే ప్రెజెంట్ బిట్ BFT 0నే. ఇది 0 అనుకోండి, ఇది 1 అయితే ఇది 1. అదే ఇది 1 అనుకోండి, ఇది 0 అయితే 1 అవుతుంది. ఇది 1 అయితే 0 అవుతుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ కదా. ఇప్పుడు ఇదే BFT నుంచి DFT ఏ విధంగా వస్తుందో చూద్దాం. B of T minus TB DFT. ఈ BFT minus TB రెండు కలిపి దేనికి ఇచ్చారు ఒకసారి చూడండి. BFT minus TB రెండు ఎక్స్క్లూజివ్ OR గేట్ కి ఇచ్చారు, ఇన్పుట్ కి ఇచ్చారు కదా. The output of exclusive OR gate is equal to DFT is equal to BFT exclusive OR operation of BFT minus TB. ఇది ఒకసారి చూద్దాం. ఇది 0 అనుకోండి, 0 ప్లస్ 0 ఎంత 0. ఓకే, ఇది 1 అనుకోండి, 1 ప్లస్ 1 ఎంత exclusive OR operation కి ఇస్తే ఎంత వస్తుంది 0 వస్తుంది. బికాస్ A exclusive OR B is equal to A bar B plus AB bar.
ఏబి బార్ అన్నమాట. 0 0 ఇచ్చారనుకోండి మీకు 0 వస్తుంది. 1 1 ఇచ్చారనుకోండి 0 వస్తుంది. మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 1 1 ఇస్తే. ఓకే, నెక్స్ట్ 0 1 ఇచ్చారనుకోండి 1 వస్తుంది. 1 0 ఇచ్చారనుకోండి 1 వస్తుంది. ఇక్కడ అర్థం చేశారా? బి ఆఫ్ టీ అనేది 0 to 0 వచ్చింది అనుకోండి. బి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 to 0 వచ్చింది అనుకోండి. అంటే 0 to 0 అంటే ఏంటి? మనకి యాక్చువల్గా డి ఆఫ్ టీలో 0 అనమాట. అప్పుడే మనకి బిట్లో చేంజ్ లేదు. మనకి అప్పుడు డి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందా లేదా? అదే 1 నుంచి 1 ఉన్నది అనుకోండి. బి ఆఫ్ టీ మైనస్ టీబీ రెండు 1 1 ఉన్నాయి అనుకోండి. దెన్ ఆల్సో డి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాజిక్ 0. అంటే ఈ విధంగా మనం డి ఆఫ్ టీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామా లేదా? సింపుల్ గా మనం ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ రివర్స్ లో మళ్ళీ అక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యూజ్ చేసి డి ఆఫ్ టీ నుంచి బి ఆఫ్ టీ ఏ విధంగా అయితే జనరేట్ చేస్తున్నామో అదే విధంగా బి ఆఫ్ టీ మైనస్ టీబీ నుంచి కూడా డి ఆఫ్ టీ జనరేట్ చేయొచ్చు. ఇది 0 0 అయితే మనకి 0 వస్తుంది. మన అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ బిట్ కదా. అంటే డి ఆఫ్ టీ కూడా 0 అయినప్పుడే కదా మనకి చేంజ్ ఇన్ ఇన్పుట్ వస్తుంది. అలాగా మళ్ళీ ఇది డి ఆఫ్ టీ 0 అయితే మనకి ఇది 1 నుంచి 1 ఉన్నది అంటే డి ఆఫ్ టీ 0 అయి ఉండొచ్చు. ఇది 0 నుంచి 1కి వెళ్ళింది అనుకోండి. 0 నుంచి 1కి వెళ్ళింది అంటే డి ఆఫ్ టీ 1 అయి ఉండొచ్చు. ఓకే, 1. ఇది 1 నుంచి 0 అనుకోండి అంటే అప్పుడు కూడా చేంజ్ ఇన్ బిట్. అప్పుడు కూడా డి ఆఫ్ టీ లాజిక్ 1 కదా. సో ఇన్ దిస్ వే డి ఆఫ్ టీ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది బి ఆఫ్ టీ. సో దిస్ ఈస్ అబౌట్ బ్లాక్ డయాగ్రామ్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఫేజ్ షిఫ్ట్ కింగ్ అండ్ డిఈపిఎస్కే. మరొకసారి చెప్తున్నాను, డిఈపిఎస్కే అంటే మీరు ఎగ్జామ్ ఏం చేయాలంటే డిఈపిఎస్కే ట్రాన్స్మిటర్, యూ డ్రా ది డిపిఎస్కే ట్రాన్స్మిటర్, యూ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ మ్యాటర్ అండ్ యూ డ్రా ది రిసీవర్ సెక్షన్ ఆఫ్ డిపిఎస్కే బైనరీ ఫేజ్ షిఫ్ట్ కింగ్ ఆర్ సింప్లీ ఫేజ్ షిఫ్ట్ కింగ్. అందులోనే మీకు డిపిఎస్కే చెప్పేటప్పుడు ట్రాన్స్మిటర్ చెప్పి రిసీవర్ చెప్పారు, ఒకే దగ్గర చెప్పారు. అందులో ఓన్లీ రిసీవర్ సెక్షన్ డ్రా చేయండి. ఆ రిసీవర్ సెక్షన్ డ్రా చేసిన తర్వాత ఫైనల్ గా బి ఆఫ్ టీ వస్తుంది కదా. అందులోని ఫైనల్ గా బి ఆఫ్ టీ వస్తుంది కదా. ఈ బి ఆఫ్ టీ తీసుకొచ్చి దేనికి ఇస్తారు? ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కి ఇస్తారు. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కి ఇస్తారు. ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కి ఇస్తుంది. బి ఆఫ్ టీ దీని నుంచి డి ఆఫ్ టీ వచ్చేస్తుంది. ఆ డి ఆఫ్ టీ ఎలాగ వస్తుంది అన్నది ఇది ఎక్స్ప్లెనేషన్. ఆ డి ఆఫ్ టీ ఎలాగ వస్తుంది అన్నది ఈ ట్రూత్ టేబుల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, డి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇదంతా కలిపి రాశారు. అంటే మీరు డిఫరెన్షియల్లీ ఎన్కోడెడ్ ఫేజ్ షిఫ్ట్ కి ఏంటంటే సెపరేట్ గా చదవడం అవసరం లేదు. ఇది ఒక్క టేబుల్ ని దీని ముందు డయాగ్రామ్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ డిఈపిఎస్కే. ఇన్ ది నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్వాడ్రేచర్ ఫేజ్ షిఫ్ట్ కి క్యూపీఎస్కే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay.